ఏ సభ అయినా సరే కానీ మహిళలను అవమానిస్తే తప్పకుండా తప్పే. ఏ సభ అయినా సరే కానీ ఆ సభలో మహిళలు అవమానానికి గురై ఏడిస్తే తప్పకుండా తప్పే. కానీ కావాలని ఎవరైనా నాటకాన్ని చేస్తే మాత్రం వాళ్ళది తప్పవుతుంది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన సీన్ మనం గమనిస్తే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి తప్పు ఏమాత్రం లేకపోయినా సరే కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఏదో సీఎం రేవంత్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డిని అవమానించినట్టు ఏదో తిట్టినట్టు పోస్టింగ్లు అయితే చేస్తున్నారు. బట్ అక్కడ ఏం జరగలేదు. కేటీఆర్ గారి వెనకాలో సవితా ఇంద్రారెడ్డి గారు అలాగే మరికొందరు మహిళా ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం జరిగింది. సో కేటీఆర్ గారు ఆ అక్కలను నమ్ముకున్నారు, మీరు నమ్ముకుంటే మీరు ముందుకు పోలేరు అన్నట్లు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి కారణం సొంత అక్కగా భావించిన నన్నే సబితా ఇందారెడ్డి గారు మోసం చేశారు, మీరెంత మిమ్మల్ని మోసం చేయరా అన్నట్లు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీంతో సబితా ఇందారెడ్డి గారు లేచి ఏదో పదే పదే నన్నే టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు, నేనేం చేశానని అలా అంటున్నారు, నేను ఎవరిని మోసం చేశానని ఆమె భావోద్వేగానికి గురి కావడం జరిగింది. సో కానీ అంతకన్నా ముందేంటంటే అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు సబితా ఇందారెడ్డి గారి పేరు తీసుకోలేదు. సో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి అలాగే పార్టీ పదవులు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళనే రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ పర్టికులర్గా సబితా ఇందర్-రెడ్డి పేరెత్తి రేవంత్ రెడ్డి గారు అనలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇక సబితా ఇందర్-రెడ్డి గారిని అన్నట్లు అవి చిత్రీకరిస్తారు. సో తెలంగాణ ప్రజలంతా అంత అమాయకులు ఏం కాదు. సో అన్ని గమనిస్తుంటారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుదాం అనుకున్నారో అంతకన్నా ముందే సబితా ఇంద్రారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సో అది రేవంత్ రెడ్డి గారు ఇందాక అసెంబ్లీలో ఒప్పుకోవడం జరిగింది. రాకముందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి తప్పకుండా అవుతావు, నువ్వు రావాలి రేవంత్ అని సబితా ఇంద్రారెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఒక అక్కగా ఆమె పిలిచింది, ఆశీర్వదించింది, ఆహ్వానించింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అక్కలా భావించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత ఎప్పుడైతే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారో ఆ తర్వాత మల్కజ్గిరి నుండి తను పోటీ చేద్దాం అనుకున్న సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి గారు కూడా నువ్వు మల్కజ్గిరి నుండి పోటీ చేయి, తప్పకుండా గెలుస్తావు, మేము మీకు సపోర్ట్గా ఉంటాం, నిన్ను గెలిపిస్తామని మాట ఇచ్చారు. ఆ టికెట్ ఎలాగైనా తెచ్చుకోమని. అధిష్టానం మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఇలా ఫిక్స్ చేసిందో లేదో బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది సబితా ఇంద్రారెడ్డి. సో ఒక తమ్ముడికి ఇచ్చిన మాట ఏమైపోయింది, సొంత అక్కలా రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని భావించారు. సో అప్పుడు రేవంత్ రెడ్డి గారికి మాట ఇచ్చి మోసం చేసినందుకు ఈరోజు సొంత అక్కలా భావించిన నన్నే మోసం చేసింది, నిన్ను మోసం చేయరని ఎలా అనుకుంటావని రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అన్న సబితా ఇంద్రారెడ్డి దృష్టిలో పెట్టుకుని అనలేదు. సో తర్వాత రేవంత్ రెడ్డి గారు దానికి వివరణ ఇచ్చారు. సో ఆమె ఒక్కదాన్నే ఆమె అసెంబ్లీలో ఆమె ఒక్కదాన్ని టార్గెట్ చేశారంటే ఆమె బాధపడుతుందని గ్రహించిన రేవంత్ రెడ్డి ఆమెను అసలు పేరెత్తలేదు, ఆమె జోలికోలేదు. సో ఇక్కడ నుండి ఎవరైతే పార్టీ నుండి వెళ్ళారో వాళ్ళందరినీ కలిపి అన్నారు. సో అంత మాత్రం ఆమె లేచి ఏదో రేవంత్ రెడ్డి నన్నే కావాలని టార్గెట్ చేస్తారు అన్నట్టు ఆమెను చిత్రీకరించి ఆమెనే భావోద్వేగానికి గురి కావడం జరిగింది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో అప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి సత్యమణిని అక్కడ అవమానిస్తే చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో ఆ తర్వాత శపథం చేసి చంద్రబాబు గారు బయటకు వచ్చి పోరాడి మళ్ళీ గౌరవ సభలో అడుగు పెడతారని వెళ్ళారు. సో ఆ రకమైన సీన్ ఏదైతే ఉందో తెలంగాణలో వర్కౌట్ చేద్దామనేసి కేటీఆర్ గారు ఆయన టీం భావించినట్టు తెలుస్తుంది. సో మహిళ కన్నీరు పెడితే ఇక ఆ సభలకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ గెలవదు అన్నట్లు వాళ్ళు అనుకున్నట్టుంది. బట్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మహిళని అవమానిస్తే కానీ అది తప్పే, నిజంగానే అది కౌరవ సభనే. కానీ అక్కడ ఆయన వాళ్ళు అవమానించింది లేదు కదా, ప్రశ్నిస్తే కూడా అవమానం అంటే ఇంక ఎలా, వాళ్ళు గెలిచింది ఎమ్మెల్యేగా గెలిచారు సబితా ఇంద్రారెడ్డి గారు. సో ఆమెని ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. అలా అని ఇంకా మహిళలందరినీ ఎవరు ప్రశ్నించొద్దు, వాళ్ళు తప్పు చేసినా ప్రశ్నించొద్దు అంటే ఎడికవుతుంది. తప్పు ప్రశ్నించాలి. సో అగౌరవంగా మాట్లాడితే తప్పు. ఆయన అగౌరవంగా ఏం మాట్లాడారు, మోసం చేశానే. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిపోయింది కదా, ఆమె కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించింది కదా, కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్గా పనిచేసింది కదా, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచింది కదా టికెట్ తీసుకొని. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి పోయినట్టే కదా. ఆమె మోసం చేసిపోయిన వాళ్ళు మోసం చేసిపోయారు అన్నా కానీ పెద్ద తప్పేనా అది, ఏదో అగౌరవపరిచినట్టు. అది ఎంతో అగౌరవపరచడం అంటే మొన్న పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సీతక్కను అవమానించింది కదా, నాలెడ్జ్ లేదని. అదే అవమానం. ఎందుకంటే గెలిచినోడు మాట్లాడినోడు నిజాయితీ పరుడు కాదు. అక్కడ ఉన్న హుజూరాబాద్ ప్రజల్ని నేను చచ్చిపోతాను, నా కుటుంబం చచ్చిపోతుంది, నా భార్య పిల్లలు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటాం, ఊరేసుకుంటాం, ఇలాంటి మాటలు మాట్లాడి గెలిచి వచ్చినోడు నిజాయితీ గల ఒక
నాయకురాలని విమర్శించడం, అలా నాలెడ్జ్ లేదని హర్ట్ చేయడం అనేది అది అసలైన అవమానం.